చేసుకున్నారు. నీ సన్నిధిలో సహవాసముగా కూడుకొని నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేశారు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యములో ఉన్న సంగతులను మేము ఎరిగిన వారమై క్రీస్తు యొక్క రాకడ అతి సమీపముగా ఉండగా సిద్ధపాటు కలిగిన జీవితం మేము జీవించటానికి సహాయము చేయండి. గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రను గురించి మేము మాట్లాడుకోవటానికి మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా కొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము తెలుసుకొని మా బ్రతుకునందు మమ్మలను మేము ప్రశ్నించుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం కొర్నేలి జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో కొర్నేలి జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. కొర్నేలి ఒక శతాధిపతి అని, అంటే 100 మందికి అధికారము కలిగినటువంటి ఒక నాయకుడు అని మనం చెప్పుకున్నాం. ఇతడు ఇటలీ అనేటువంటి రోమా పట్టణానికి బెటాలియన్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారముతో ఉన్నటువంటి వ్యక్తిగా మనము చూసాం. ఇతడు భక్తిపరుడు అని, కైసరియలో ఉంటున్నాడని, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడని, అంత మాత్రమే కాకుండా తనకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు బహు ధర్మము చేస్తున్నవాడని మనము ప్రియులారా గత దినాలలో చూచాం. ఇటువంటి వ్యక్తి దగ్గరకు దేవుడు తన దూతను పంపించటం, ఆ తరువాత దేవుడు తన దూత ద్వారా పేతురును దర్శించటం, పేతురు కొర్నేలి గారి ఇంటికి రావటం మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కొర్నేలి గారి గుర్చిన తన యొక్క బ్రతుకులో ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడిగా, తన పనివారి ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని పొందినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పనివారు వెళ్ళారు యొప్పేకు. యొప్పేలో ఉన్న పేతురు గారిని పిలుచుకొని వచ్చారు. ఇప్పుడు పేతురు గారు కొర్నేలి గారి ఇంటికి వచ్చాడు. కొర్నేలి గారి ఇంటికి వచ్చేసరికి కొర్నేలి గారు ఏం చేశాడు? తన యొక్క బంధువులను, తన స్నేహితులను, వారందరినీ కూడా అక్కడ సమకూర్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూసాం. అయితే ఇప్పుడు కొర్నేలి ఇంటికి వచ్చిన పేతురుకు కొర్నేలి గారికి మధ్య జరుగుతున్న సంభాషణ చూద్దాం. దైవజనుడు పేతురు గారు ఇటలీ పటాలములో ఉన్నటువంటి శతాధిపతి అయిన కొర్నేలి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 25వ వచనము నుండి మనము చదువుకుందాం. 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి
అనేకులు కూడియుండుట చూచెను. చాలండి ప్రియులారా, దేవుని వాక్యంలో కొర్నేలి జీవితంలో ఉన్నటువంటి ఒక భారం, ఒక బాధ్యత ఏంటంటే, ఒక దైవజనుడు మన దగ్గరకు వస్తున్నాడు కనుక ఆ దైవజనుడు చెప్పే మాటలు కేవలము నాకు ఒక్కడికే పరిమితం కాకూడదు. నేను నా ఇంటి వారు మాత్రమే వినకూడదు. దైవజనుడైనటువంటి పేతురు గారు చెప్పే మాటలు నా బంధువులు వినాలి, నా ముఖ్య స్నేహితులు కూడా వినాలి అనే ఒక ఆశ కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అండి, క్రైస్తవుల జీవితంలో ప్రతి ఒక్కరికి గనుక ఈ ఆశ ఉంటే ఎన్నో ఆత్మలను మనము త్వరగా సంపాదించవచ్చండి. ఈ కోరిక రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఉంటే, దైవజనుడు నా ఇంటికి వస్తున్నాడు, దేవుని మాటలు వినిపించటానికి దేవుని సేవకుడు వస్తుండగా కేవలము నా ఇంటి వారు మాత్రమే కాదు, నా బంధువులు వినాలి, నా స్నేహితులు వినాలి అనే కోరిక గనుక మనకు కూడా ఉంటే మనము కూడా అనేకులను ప్రభు యొద్దకు నడిపించవచ్చు. నిజంగా కొర్నేలికి ఏం తక్కువని, కొర్నేలి జీవితంలో ఏమి ప్రియులారా లేదని అతడు ఇటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి అప్పటికి ఇంకా కొర్నేలి బాప్తీసం పొందలేదు, రక్షణ పొందినవాడు కాదు, పైగా అతడు యూదుడు కూడా కాదు. ఒక అన్యుడు, అన్య ప్రాంతంలో ఉంటున్నటువంటి వానికి అసలు ఇంత భక్తి ఎక్కడ నుండి వచ్చింది, ఇంత ఆసక్తి ఎలా వచ్చింది అనంటే, ఆయన ఉన్నటువంటి యూదులు ఎవరి మధ్యలో అయితే ఆయన పెరుగుతున్నాడో ఆ యూదులలో భక్తి కలిగిన వారిని చూచి ఇతడు నేర్చుకున్నటువంటి విధానం అండిది. ఎప్పుడైతే పేతురు గారు తన ఇంటికి వస్తున్నాడు అనే విషయం తెలిసి తన బంధువులందరినీ కూడబెట్టాడో పేతురు గారు అది చూచి ఆశ్చర్యపోయాడండి. పేతురు గారు వచ్చాడు. పేతురు గారు వచ్చిన తర్వాత పేతురు గారు కొర్నేలి గారితో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి పేతురు గారు ఎవరు అంటే ఒక జాలరి అంటే చేపలు పట్టేవాడు. కాకపోతే దేవుడు ఆ వ్యక్తిని తన ప్రభు పరిచర్య కొరకు ఏం చేశాడు, పిలిచాడు. అంటే ఒక దేవుని చేత పిలువబడిన అపోస్తులుడు. కొర్నేలి గారెవరు అనంటే ఒక శతాధిపతి, ఒక అధికారము కలిగినటువంటి వాడు. ప్రియులారా, అటువంటి వాడు తన ఇంటికి వచ్చినప్పుడు పేతురు గారు ఎందుకు నన్ను పిలిచావు అని కొర్నేలి గారిని అడుగుతాడు. కొర్నేలి, యొప్పేలో నేనున్నాను, నేను చూస్తేనేమో యూదుణ్ణి, నువ్వు చూస్తేనేమో అన్యుడివి, మరి యూదులైనటువంటి వారు అన్యులతో సహవాసం చెయ్యరు. అయితే నేను రావటానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, 4 చెంగులు పట్టుకొనిన ఒక దుప్పటి వంటి పాత్ర ఆకాశము నుండి క్రిందకు దిగటం నేను చూశాను. అందులో అనేక రకాలైన చతుష్పాద జంతువులు, అనేక రకాలైనటువంటి ప్రాకు పురుగులు, పక్షులు అందులో పడి ఉన్నాయి. ప్రభువు వాటిని చంపుకు తినమన్నాడు. నేను తిననయ్యా, అవి ఇశ్రాయేలీయులకు నిషిద్ధమన్నాను. దేవుడు మరి పరిశుద్ధపరిచిన వాటిని నువ్వెందుకు నిషిద్ధపరుస్తున్నావు, తిను అని ప్రభు చెప్పాడు. అది నాకు అర్థం కాలేదు. అందుచేత ఆ తర్వాత నీ పని మనుషులు నా దగ్గరకు వచ్చి నీ దగ్గరకు రమ్మని పిలిచినప్పుడు ప్రభు నన్ను వెళ్ళమన్నాడు, నాకిప్పుడు అర్థమయ్యింది అని ఆ విషయాలన్నీ కూడా కొర్నేలి గారికి చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు కొర్నేలి గారు చెప్పాడయ్యా, ఏమీ లేదు, మిమ్మల్ని పిలిపించటానికి కారణం ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవుని దూత నా దగ్గరకు వచ్చి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరినవి, కాబట్టి నీవు వినవలసిన మాటలు చెప్పటానికి యొప్పేలో పేతురు అనేటువంటి సీమోను అనే మారు పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలిపించుకోమని చెప్పాడు, అందుకే నిన్ను పిలిపించాను, నీవు నాకు ఏం చెప్పాలో చెప్పు, నేను వినటానికి రెడీ అయ్యాను అంటున్నాడు. చూడండి ఆ మాటలు బైబిల్ గ్రంథములో మనము చూస్తే 32వ వచనం, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన
సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకాజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట కూడుకొని ఉన్నాం. అబ్బా, ఎంత గొప్ప మాట చెబుతున్నాడు చూడండి. పేతురు గారితో కొర్నేలి గారు ఏం చెబుతున్నాడు? అయ్యా, ప్రభు నీ దగ్గరకు పంపించినప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు మా దగ్గరకు రావటం చాలా మంచిది అని అంటున్నాడు చూడండి. దైవజనుడు రావటం మంచిదా కాదా? ఏవండి, కొర్నేలి గారి ఇంటికి దైవజనుడు రావటం మంచిదా కాదా? మన ఇంటికి దైవజనుడు రావటం మంచిదా కాదా? మంచిదేనా? మంచిదే. ప్రియులారా, ఎందుకు మంచిది అనంటే దైవజనుడు ప్రభువు చెప్పిన సంగతులు చెబుతాడు. ఇది మనం గుర్తించాలి. దైవజనుడు కూడా ఇది గుర్తించాలి. దైవజనులు కూడా ఇది గుర్తించాలి. దైవజనులు విశ్వాసులు వీళ్ళకి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ప్రభు సంగతులే చెప్పాలి. అది దైవజనుని లక్షణం. గ్రహించండి. కొంతమంది వెళ్ళి కాలక్షేపం కోసం కూర్చొని కాలక్షేపం కోసం ప్రియుల టయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు అంటే కాలక్షేపం కోసం వెళ్ళకూడదు. కాలక్షేపం కోసం వెళ్ళేవాడు దేవుని మాటలు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. దేవుని మాటలు చెప్పకపోతే దేవుని మాటల ద్వారా ఆ కుటుంబం ఏమైనా బాగుపడుతుందా? దేవుని మాటలు వింటే ఎవరైనా బాగుపడతారా? వ్యర్థమైన మాటలు వింటే బాగుపడతారా? ఏ మాటలు వినాలండి? దేవుని మాటలు వింటే బాగుపడతాం మనం. అందుచేత ఒకవేళ దైవజనులు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడైనా మీరైనా అనండి, అయ్యా దేవుని సంగతులు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రియులారా, నేను పోరంకి వెళుతూ ఉంటాను అప్పుడప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సహోదరి, ప్రియులారా, మన దగ్గర రక్షించబడినటువంటి మాధవ్ గారి కుటుంబం ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆమె అనే మాట ఏంటో తెలుసా? అయ్యా దేవుని మాటలు చెప్పండి, అయ్యా దేవుని సంగతులు చెప్పండి అని ప్రియులారా ఆమె అడుగుతూ ఉంటుంది. అంటే ఒక దైవజనుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఆ ఇంటి వారు అడగవలసింది ఏంటి చెప్పండి? దేవుని మాటలు చెప్పమని అడగాలి. దేవుని మాటల వలనే మనకు రక్షణ, దేవుని మాటల వలన మనకు ప్రయోజనం. దేవుని మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడితే ఆలోచనలు మారతాయి, తలంపులు మారతాయి, ఉద్దేశాలు మారతాయి, ప్రవర్తన విధానం మారిపోతుంది. కాబట్టి దైవజనుడు ఎప్పుడు మన ఇంటికి దేవుని మాటలనే మోసుకురావాలి తప్ప వ్యర్థమైన మాటలు మోసుకురాకూడదు. అందుకే ఇక్కడ కొర్నేలి గారు ఏమంటున్నాడంటే, నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని అంటున్నాడు చూడండి. అయ్యా బంధువులను కూడబెట్టుకున్నానయ్యా, అయ్యా ముఖ్య స్నేహితులు పిలిపించుకున్నానయ్యా. ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే దేవుడు చెప్పిన మాటలు వినటానికి కూడుకున్నాం. ఇక్కడ దేవుని ఎదుట మేము ఎందుకు కూడుకున్నాం? దేవుని మాటలు వినటానికి కూడుకొని ఉన్నాం అని కొర్నేలి గారు చెబుతున్నాడు. అంటే కొర్నేలి ఆసక్తి చూడండి, కొర్నేలి ప్రియులారా ఆ విధానం చూడండి ఎంత బాగుందో. ఈ రోజున మానవుల జీవితాలలో క్రైస్తవుల్లో కూడా ఎక్కువగండి దేవుని మాటల కంటే పనికిరాని మాటలే ఎక్కువగా మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది. దేవుని సంగతులు, దేవుని పిల్లలు నలుగురు కూర్చున్నారు అనంటే అక్కడ దేవుని సంగతులు వస్తే మంచిది ప్రియులారా. పనికి మాలిన మాటలు వచ్చాయంటే అక్కడ వ్యర్థమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు, ఒట్టి మాటలు మాట్లాడకూడదు. ఆ ఒట్టి మాటల వలన మనకేమైనా ప్రయోజనం ఉందా అంటే లేదండి. చూడండి ఒకసారి ఒట్టి మాటల వలన మనిషికి ఎంత ప్రయోజనమో లేకపోతే నష్టమో చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము వాక్యములో నుండి 16వ వచనం చదువుకుందామండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై యుండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమైపోతారు చెప్పండి? భక్తిహీనులవుతారు అని ఉంది. పైనేమో దైవజనుడు గురించి మాట్లాడాడు,
దైవజనుడా జాగ్రత్త, దేవుని ఎదుట నీవు సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించు ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు అని చెబుతున్నాడు తిమోతికి పౌలు గారు. నువ్వు దేవుని మాటలే చెప్పాలి, సత్యవాక్యాన్ని సరిగా ఏం చేయాలి, విభజించాలి. ఎందుకంటే ఒకరోజు నువ్వు దేవుని ఎదుట నిలబడతావు, జాగ్రత్తగా ఆయన దగ్గర నువ్వు కనపడాలి. కాబట్టి నువ్వు దేవుని సంగతులే చెప్పాలని పైన చెబుతూ కిందకొచ్చేసరికి ఏమంటున్నాడంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము అని అన్నాడు. ఏ మాటలకు దూరంగా ఉండాలి? దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు ఏ మాటలకు దూరంగా ఉండాలి చెప్పండి? వట్టి మాటలు. ప్రియులారా, వట్టి మాటలు అని అంటే అర్థం ఏంటి? లేనిపోయిన మాటలు, కల్పించే మాటలు, ఉపయోగము లేని మాటలు. నిజంగా నేను చెబుతాను, మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న, మీరు చెప్పండి. మనిషి వట్టి మాటలు ఎక్కువగా వింటాడా, గట్టి మాటలు ఎక్కువగా వింటాడా? వట్టి మాటలు ఎన్నైనా చెప్పు, కూర్చుని గంటల తరబడి వింటారండి. పనికి మాలిన మాటలు ఎన్నైనా చెప్పు, నవ్వు మాటలు ఎన్నైనా చెప్పు, అపహాస్యపు మాటలు ఎన్నైనా చెప్పు, మనుషులు ఎంత జాగ్రత్తగా వింటారో, ఎంత నవ్వుకుంటారో, ఎంత ఆనందపడతారో. వాటి వలన ఏమైనా ప్రయోజనం ఉందంటే లేదు. దాని వలన భక్తిహీనులమైపోతాం అన్నాడు. వట్టి మాటల వలన ఏమైపోతామండి? మనం ఒక గంట సేపు కూర్చున్నామంటే ఆ గంటలో ఒక అర్ధ గంట సేపు మనము వట్టి మాటలు, పనికి మాలిన మాటలు, నవికిలి మాటలు, సరసోక్తులు చేశామంటే వాటి వల్ల భక్తిహీనులమైపోతాం. అందుకే మనం తొందరపడకూడదు ఎక్కడ కూడా. ఎదుటివారు మన అపహాస్యం చేస్తున్నా, ఎదుటివారు మనల్ని అవమానంగా మాట్లాడుతున్నా, లేకపోతే హేళన చేస్తున్నా, ఎదుటివారు వట్టి మాటలు మాట్లాడుతున్నా, మనమేం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలమైన మన నోట దేవుని సంగతులే రావాలి, దేవుని మాటలే రావాలి. వట్టి మాటలు మన భక్తిహీనంగా మార్చేస్తాయి, భక్తిహీనులుగా చేస్తాయండి, భక్తిహీనులుగా చేస్తాయి. అలా భక్తిహీనులైపోయిన వారు లేఖనాలలో ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఎంతోమంది మనకు కనబడుతున్నారు. మరి ఈ దినాన్న ఏ మాటల వలన మనం జీవిస్తున్నాం, ఏ మాటల వలన మనం మన సమయాన్ని హెచ్చిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. మనము ఏ మాటలు మనకు తగవో బైబిల్లో చెప్పాడు. ఒకసారి ఈ మాటలు అలాగే ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. ఇవి మీకు తగవు. తగవు అంటే అర్థం ఏంటి? ఇవి మీకు తగవు అంటే అర్థం ఏంటి? ఇవి మీరు మాట్లాడే మాటలు కావు, మీ జీవితానికి ఇవి సంబంధించినవి కావు, మీ బ్రతుకుకు సంబంధించినవి కావు. ఏంటట అవి? కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి, కృతజ్ఞత సంబంధించిన వచనమే ఉచ్చరింపాలి తప్ప ఏమన్నాడు? బూతులైనను, పోకిరి మాటలు అన్నాడు. ఏ మాటలవి? పోకిరి మాటలంటే కింద చూడండి ఏముందో, పుట్టినోట్లు ఏముంది? పోకిరి మాటలు, వెర్రి మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగము లేని మాటలు, సమయాన్ని వ్యర్థం చేసే మాటలు. ప్రియులారా, వీటిని మరొక చోట ఏమన్నాడు? ఒకసారి తిమోతికి రాసిన పత్రికలోనికి మళ్ళీ రండి. తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఏ ముచ్చట్లు చెప్పండి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. ఏ ముచ్చట్లు అన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు, పనికి మాలినటువంటి మాటలు, ఉపయోగము లేనటువంటి విషయాలండి. ఇవి అపవిత్రాలు అన్నాడు. చూడండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అది వేరు. అపవిత్రములైన ముసలమైన ముచ్చట్లను ఏం చేయమన్నాడు? విసర్జించు, తీసేయి వాటిని నీ జీవితంలో నుండి. పోకిరి మాటలు రాకూడదు, బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు నీ నోటి నుంచి. నువ్వు దేవుని బిడ్డవు, అవి నిన్ను అపవిత్రపరుస్తాయి.
నిన్ను అపవిత్రపరిచే మాటలు దగ్గరికి ఎందుకు వెళతావు? అపవిత్రపరిచే మాటల దగ్గర ఎందుకు కూర్చుంటావు? అపవిత్రపరిచే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నీవు కూర్చొని? చూసారా ప్రియులారా, ఇవి ఒట్టి మాటలండి. ఇవి ఒట్టి మాటలు, ఇవి అపవిత్రమైన మాటలు, ఇవి ముసలమ్మ ముచ్చట్లు. వీటి వలన మన జీవితానికి నష్టమే తప్ప లాభమేమీ రాదు. గ్రహించండి, మీరు ఒట్టి మాటలు చెప్పుకునే వాళ్ళ దగ్గరే గొడవలు ఎక్కువ జరుగుతాయి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళ దగ్గరే గొడవలు ఎక్కువ వస్తాయి. దేవుని మాటలు చెప్పుకునే వాళ్ళ దగ్గర గొడవలు వస్తాయి. చెప్పండి, దేవుని మాటలు చెప్పుకున్నాం, కూర్చుని మనం దేవుని మాటల గురించి చర్చించుకున్నాం, అసలు గొడవలు వస్తాయా? ఆత్మీయ స్థితిలో బలపడతాం. మనం ఆత్మీయ జీవితంలో మనము ఎక్కువగా దేవునిలో ఎదుగుతాం ప్రియులారా, ఎదుగుతాం. అదే కూర్చొని లేనిపోయిన మాటలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ప్రియులారా లేనిపోయిన మాటలన్నీ చెప్పుకుంటూ కూర్చోండి. ఏ నాటికైనా అక్కడ ఏం ప్రారంభమవుతుంది చెప్పండి? పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు, చివరికి కేసుల దాకా వెళ్ళిపోతాయి. ఏ మాటలు? అందుకేనండి దేవుని పిల్లలైనటువంటి వారు మాట్లాడుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలట. మనం ఏమి వింటున్నామో, మన నోటి నుంచి ఏమి వస్తుందో తెలుసుకొని మనం బ్రతకాలి. లేకపోతే భక్తిహీనమైపోతాం. మనం దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయని దేవుని వాక్యం మనకు చెబుతుంది. అందుకేనండి ప్రియులారా, ఇవి మీకు తగవు అన్నాడు. ఇవి మీకు తగవు. ఎందుకు తగవు అని అన్నాడు? మళ్ళీ ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి రండి. ఈ మాటలు మనిషిని ఎలా చేస్తున్నాయో ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి మళ్ళీ చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు. ఏ పుండు పాకినట్టు? కొరుకు పుండు. ఏవండి, ఒక చోట పుండు పడిందంటే ఈ పుండు శరీరాన్ని ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? కొరుక్కుంటూ వెళ్ళిపోద్దండి. శరీరాన్ని కొరుక్కుంటూ వెళ్ళిపోద్ది. ఆ పుండుకు పులు స్టాప్ పెట్టకపోతే శరీరం అంతా ఏమైపోద్ది? ఆ పుండుకు సరైన మందేసి సరైన విధానములో ఆ పుండు పాకకుండా చేస్తే పర్వాలేదు. దానినే కొనసాగిస్తే, ఆ పుండును వదిలిపెడితే, ఆ పుండును పట్టించుకోకపోతే అది కొరుకుడు పుండు కనుక అది శరీరం మొత్తాన్ని ఏం చేస్తుంది చెప్పండి? తినేస్తుంది. మాటలు కూడా అంతేనంటండి. ఈ వట్టి మాటలు కూడా అంతేనంట. చూసారా, కొరుకుడు పుండుతో వట్టి మాటలను పోల్చాడండి. వట్టి మాటలను పోల్చాడు, ముసలమ్మ ముచ్చట్లను పోల్చాడు, పనికి మాలిన మాటలను పోల్చాడు, సరసోక్తులను పోల్చాడు. చూసారా, అంటే ఇవి మనిషికి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. కొరుకుడు పుండు ప్రమాదకరమైందా? కొరుకుడు పుండు మంచిదేనా? కొరుకుడు పుండు వచ్చిందనుకోండి కాలుకి, మంచిది, నాకు మంచి పుండు వచ్చింది అని ఆనందపడిపోతావా? అది తినేస్తూ ఉంటే శరీరాన్ని నరాలలోనికి వెళ్ళి రక్తము లోపలికి వెళ్ళిపోయి బయటికి రక్తం సీము గారుకుంటూ ఆ శరీరాన్ని అంతా తినేస్తూ ఉంటే, అదంతా భయంకరంగా కుళ్ళిపోతూ ఉంటే ఆనందంగా ఉంటుందా నీకు? సంతోషంగా ఉంటుందా నీకు? వట్టి మాటలలో ఎంత ప్రమాదం ఉందో తెలుసా? వట్టి మాటలు, లేనిపోయిన మాటలు, కవ్వించి ప్రియులారా అనేక రకాలుగా కల్పించిన మాటలు ఎంత ప్రమాదకరమైనవో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే వట్టి మాటలకు నీవు విముఖడవై యుండుము, అవి కొరుకుడు పుండు పాకినట్టుగా వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును ఏం చేశారు చెప్పండి? వట్టి మాటలు చెప్పి, లేనిపోయిన మాటలు చెప్పి, సత్యాన్ని అబద్ధంగా మార్చి అబద్ధమైన బోధలు చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? ఏవండి, బైబిల్లో హుమేనై, ఫిలోతు అనేటువంటి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అనేకులను విశ్వాసములో నుండి ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు, పాడు చేస్తున్నారు. పాడవటానికి కారణం ఏంటి? వీళ్ళు చెప్పే మాటలండి, వట్టి మాటలండి. ఈ రోజున ప్రజలు కూడా సత్యాన్ని వినరండి. ప్రజలు కూడా సంఘాలకు వెళుతున్నటువంటి వారు కూడా సత్యాన్ని వినటల్లా, గద్దింపులు వినటల్లా, ఖండింపులు వినటం లేదు. వాక్యాన్ని ఖండించి చెబితే వినటం లేదండి. వీళ్ళకి ఎట్లా ఉండాలంటే ప్రియులారా, చక్కగా పోత పూసినట్టు ఉండాలి.
గద్దించకూడదు, ఖండించకూడదు, తప్పు దిద్దకూడదు, సరి చేయకూడదు. వీళ్ళకెప్పుడు తప్పు చేసినా, పొరపాటు చేసినా, వీళ్ళలో లోపం ఉన్నా నీలో లోపం ఉందని చెప్పకూడదు. అంతా కూడా పోత బుయ్యాలి. మట్టి గోడ మీద గచ్చుపోత పూస్తే వీళ్ళకి ఆనందం. గట్టిగా వాక్యం చెప్పే చోట ప్రజలు ఎక్కువ ఉండరు. చూడండి, ఎక్కడైనా చూడండి మీరు. క్రైస్తవ సంఘాలలో వాక్యాన్ని ఖండితంగా చెప్పి, ఇలా బ్రతకకపోతే నువ్వు పోతావు, ఇలా బ్రతకకపోతే నష్టం, శాపం, నిత్య నరకానికి జారిపోతావని గట్టిగా చెప్పే బోధల దగ్గర ప్రజలు ఎక్కువ ఉండరు. ఎక్కడుంటారో తెలుసా? కల్పనా కథల దగ్గర ఉంటారు ప్రజలు ఎక్కువ. కల్పనా కథలు ఉన్నారు చూడండి అక్కడే వాక్యములో. ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము ప్రజలు ఏది సహిస్తున్నారు, ఏది సహించట్లేదు చూడండి. 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు, అంటే వాక్యానికి ఖండించే వాక్యానికి, సరిచేసే వాక్యానికి, బుద్ధి చెప్పే వాక్యానికి, మళ్ళీ బాగు చేసే వాక్యానికి చెవినియ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము. ఏ కథలట? కల్పించి చెప్పాలట కథలు. కల్పనా కథలు ఒట్టి మాటల, గట్టి మాటల? ఒట్టి మాటలే కదండి, కల్పించే మాటలు. ప్రియులారా, ఈ కల్పనా కథల మీద ఎంత ప్రభావం పడిందో తెలుసా ప్రజల మీద? ఇప్పుడు నేను మీ చేత చెప్పిస్తాను చూడండి, మీ చేతే. ఇప్పుడు సీరియల్స్ కల్పనా కథలా, వాస్తవాలా? చెప్పండి నిజంగా. సినిమాలు కల్పనా కథలా, వాస్తవాలా? మరి అక్కడ ఏడుస్తుంటే మీరు ఏడుస్తారు ఎందుకు? సినిమాలో, సీరియల్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మీరు కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకు? ఎదురు కూర్చుని ప్రభావం పడిపోయింది మీ మీద. అది కల్పనా కథ, అది కల్పించి రాసిన కథ. అది వాస్తవం కాదు. వాస్తవం కాకపోయినా ఎంత గట్టిగా పడిందండి మీ మీద అది. అక్కడ అత్త ఏడిస్తే ఇక్కడ అత్త ఏడిసిద్ది, అక్కడ కోడలు ఏడిస్తే ఇక్కడ కోడలు ఏడిసిద్ది కదా. ప్రియులారా, అక్కడ ఏడుస్తుంటే నువ్వేడుస్తావు ఎందుకు? అది కల్పనా కథ కదా, అది కల్పించి రాసింది కదా, ఒట్టి మాట కదా అది. అదే వాక్యం చేత పట్టబడి, వాక్యము చేత ప్రియులారా పొడవబడి, వాక్యము చేత నీవు నరకబడి, వాక్యము చేత నీ హృదయం ఖండించబడినప్పుడు నీకేమైనా ఏడుపు వస్తుందా? కన్నీరు వస్తుందా? పశ్చాత్తాపం వస్తుందా? అక్కడ రాదు. అయ్యగారు నా కోసమే చెప్పాడు ఇవాళ. నా గురించి ఎవరో చెప్పారు, అయ్యగారికి ఎక్కేశారు, బాగా అయ్యగారికి ఎక్కేశారు, ఎవరో వెళ్ళారు, నా గురించి చెప్పారు. ఇవాళ అయ్యగారు నా గురించే చెప్పాడు, రేపు తేలుస్తా అయ్యగారి సంగతి. ఏమండి ప్రియులారా, ఆలోచించండి. మరి అక్కడేమో ఏడ్చావు, కల్పనా కథ దగ్గర ఏడ్చావు, ఇక్కడ నీ తప్పును ఖండిస్తుంటే ఎందుకు ఏడవటం లేదు? భక్తిహీనురాలవైపోయావు నీవు. తప్పు వాక్యము నిన్ను తప్పు అని చెబుతున్నప్పుడు, నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. కానీ నా కోసమే చెప్పారంటే వాక్యం ఎవరి కోసం? మరి వాక్యం ఎవరి కోసం? మన కోసం కాదా? వాక్యం చెప్పే నా కోసం, వినే మీకోసం, మనందరి కోసం వాక్యం నాకు తగిలినప్పుడు నేను సరి చేసుకోవాలి, నీకు తగిలినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. వాక్యం తప్పని నాకు చెప్పినప్పుడు నేను సరి చేసుకోవాలి. వాక్యము తప్పు, ఇదిగో వాక్యము నీ జీవితాన్ని, నీ తప్పును సరి చేస్తుంది అని నీకు హెచ్చరిక చేసినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. కానీ అది జరగటం లేదు. అందుకే ప్రియులారా, ఈనాడు సంఘాలలో ఆత్మీయతలో ప్రజలు ఎదగటం లేదు, గ్రహించటం లేదు. అయ్యో, ఈరోజు వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం చేత దేవుడు నన్ను దర్శించాడు, నా లోపమేంటో నాకు తెలియచేశాడు, తన దైవజనుని ద్వారా నాకు హెచ్చరిక చేశాడు, నేను దిద్దుకుంటాను. పశ్చాత్తాపపడవలసిన మనం ప్రియులారా, పశ్చాత్తాపపడకుండా, సరి చేసుకోకుండా నన్ను అంటారా, నన్ను ఇలా మాట్లాడతారా, అలా మాట్లాడతారా, ఇలా వాక్యం చెబుతారా అంటే మరి ఇంకెలా చెప్పాలి? మరి నువ్వు వచ్చి చెప్పు ఇక్కడ వాక్యం ఎలా చెప్పాలో నువ్వు చెబితే నేర్చుకో. ప్రియులారా, ఎప్పుడైనా సరే దైవజనుడు దేవుడు చెప్పిన మాటలే చెప్పాలి తప్ప మరొకటి చెప్పటానికి ముందుకు రాడు. నువ్విన్నా వినకపోయినా ఎవరు చెప్పమన్నా చెప్పాలి దైవజనుడు. ఏమండి, అదే చెప్పాడు యెహెజ్కేలుతో. చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము దేవుని వాక్యములో 2వ అధ్యాయము ఎటువంటి ప్రజల మధ్యలోనికి పంపిస్తూ ఏమంటున్నాడో చూడండి. 3వ వచనము నుండి
ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనయ్యున్నారు. వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను వారి మధ్య తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకొనినట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని. వాళ్ళు విన్నా వినకపోయినా, ఏస్కేలో వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళ మధ్యలో ప్రవక్త ఉన్నాడని, దేవుని మాటలు చెప్పేవాడు ఉన్నాడని, దేవుని సంగతులు చెప్పే బోధకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియాలి. వాళ్ళు వింటే విన్నాయి, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎటువంటి ప్రజలంటే తిరుగుబాటు చేసే ప్రజలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాక్యం వినేవన్న హృదయాన్ని మార్చుకుంటారంటే మార్చుకునే ప్రజలు కాదు, కఠినమైన హృదయము కలిగిన వాళ్ళు. కింద అంటాడు బ్రహ్మదండి చెట్ల వంటి వారు అంటాడు. ఏమండి కింద చదవండి వచ్చిన కూడా, ముళ్ళ తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి చెప్పు. వాళ్ళు వినరు, నాకు తెలుసు. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు దిద్దుకోరు, నాకు తెలుసు. వాళ్ళు బ్రహ్మదంటి చెట్ల వంటి వాళ్ళు నాకు తెలుసు. ముళ్ళ తుప్పల వంటి వారు నాకు తెలుసు. తేళ్ల వంటి వారు నాకు తెలుసు. ఏవండి ఏంటండి ఈ ప్రజలు? ఎటువంటి వాళ్ళంట? తేళ్ళట, బ్రహ్మదండి చెట్లంట, ముళ్ళ తుప్పలంట. ఏంటి ఈ విధంగా చెబుతున్నాడు చూడండి. ఆ ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందో చూడండి ప్రియులారా. బ్రహ్మదండి చెట్ల వంటి వాళ్ళు అంటే మొదలుకొని చివరి వరకు ముళ్ళే ఉంటాయి. బ్రహ్మదండి చెట్టుకి మొదలు దగ్గర నుంచి చివరి వరకు కూడా ముళ్ళతో నింపబడి ఉంటుందండి. దాని దగ్గరికి వెళ్ళటమే చాలా కష్టం. అటువంటి ప్రజలట. ఏమంటే ఒక బ్రహ్మదండి చెట్టు అయితే పర్వాలా, ఒక కొమ్మ అయితే పర్వాలా, అందరు బ్రహ్మదండి చెట్లు అయితే ఏమండి ముళ్ళ తుప్పలు అని అన్నాడు. ముళ్ళ తుప్పల్లోకి ఎవరైనా సంతోషంగా వెళతారా? ఆనందంగా వెళతారా? ముళ్ళ తుప్పల్లో హాయిగా బెడ్డేసి పడుకుంటారా? ముళ్ళ తుప్పల్లో తేళ్ళు వంటి వారట. తేళ్ళు వంటి వారు. తేళ్ల మధ్యలో ఉంటావా? తేళ్ల మధ్యలో నివాసం చేస్తావా? అటువంటి ప్రజల మధ్యకు యెహెజ్కేలు గారిని పంపిస్తున్నాడు. వెళ్ళు, వాళ్ళ మధ్యకు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలంటే రేపు ఏమంటారంటే మేము తప్పిపోయినా, మేము మా జీవితాలు సరిగా లేకపోయినా, మాకు బోధించిన వాళ్ళు ఎవరు లేరు, మాకెవరు బోధ చెప్పలేదు, మాకెవరు కూడా వాక్యాన్ని బోధించలేదు, మేము తప్పిపోతుంటే మాకు సరైన మార్గం చూపించలేదు అని అంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చాలా తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎటుబడితే అటు తిరిగే మా ప్రజలు వీళ్ళు. నాలుక ఉంది కదని నరవలేని ఈ నాలుకతో ఎలా పడితే అలా మాట్లాడే ప్రజలు వీళ్ళు. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను చెప్పిందే చెప్పు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. ప్రియులారా, చూసారా అండి, దేవుని వాక్యము వింటున్న మనము ఎప్పుడు కూడా ఎక్కడ ఖండితమైన బోధ ఉంటుందో అక్కడే నువ్వు సరిచేయబడతావు. ఎక్కడ నిన్ను గద్దించే బోధ ఉంటుందో అదే నిన్ను ప్రేమించే బోధ. ఎక్కడైతే నిన్ను సరిచేసే బోధ ఉంటుందో అదే నీ జీవితానికి మేలు కలిగించే బోధ. నిజమైన స్నేహితుడు లెక్కలేనన్ని గాయాలు చేస్తాడు, తెలుసా ప్రియులారా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడండి. తప్పురా, ఇది చెయ్యకూడదు, ఇది విడువక ప్రేమిస్తాడు గనుక అతడు విడువక ప్రేమిస్తాడు గనుక తప్పు చేస్తే కొడతాడు, తప్పు చేస్తే తిడతాడు, తప్పు చేస్తే ఖండిస్తాడు తప్పని. ప్రియులారా, కాబట్టి మనము ఖండించే బోధ దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన స్థితిలో ఏమవుతాం చెప్పండి? ఎదుగుతాం, ఫలిస్తాం.
కల్పనా కథల దగ్గరికి వెళితే అవి నిన్ను భక్తిహీనుడి చేస్తాయి. నీ ఆత్మలో అవి నిన్ను ఎదగనివ్వవు. ప్రభు కొరకు నిన్ను బ్రతకకుండా నువ్వు తప్పిపోయేటట్టు చేస్తాయి. అలా తప్పిపోయేటువంటి పరిస్థితులలో ప్రజలను నడిపించే హుమేనీయులు ఉన్నారు, ఫిలేతులు ఉన్నారు. ఈ దినాన్న జాగ్రత్త పడాలి మనం. ప్రజలను వీళ్ళు దారి తప్పించే వాళ్ళే కానీ దారిలో పెట్టేవాళ్ళు కాదండి. ప్రజలకు పనికి మాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు, ఏవండి ఒట్టి మాటలు, ప్రాకే పుండు లాంటి మాటలు చెప్పి ప్రజలను తప్పుత్రోవ పట్టించే వాళ్ళే కానీ ఈ రోజున ప్రియులార ప్రభు మాటలు చెప్పి ప్రజలను మంచి మార్గములో నడిపించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. అందుకే దైవజనుడు తన ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలి అంటున్నాడు, అయ్యా, దేవుడు నీకు సెలవిచ్చిన మాటలు మాతో చెప్పుము, అవి వినటానికే మేమిక్కడ కూడి ఉన్నాము దేవుని ఎదుట. ఏవండి, ఎంత సిద్ధపాటు కలిగిన జీవితం అండి, ఎంత మంచి జీవితం అండి కొర్నేలి జీవితం. ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఆ మాటలు ప్రియులారా ఇదిగో చెప్పాడో వెంటనే ఇప్పుడు పేతురు గారు అందుకుని ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం ప్రియులారా చదువుకుందాం రండి. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూసారా, కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత, కొర్నేలి మాటలు విన్న తర్వాత, కొర్నేలి చెప్పినటువంటి ఆ సంగతులు విన్నటువంటి ప్రియులారా పేతురు గారు అంటున్నాడు, నిజంగా ఇంతవరకు నేను దేవుని గురించి చాలా కొన్ని అనుమానాలతో నేను బ్రతికాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నేను గ్రహించింది ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాడు. ఏవండి, దేవుడు పక్షపాతి అండి? దేవుడు పక్షపాత? దేవుడు ఎప్పటికీ పక్షపాతి కాడు. పక్షపాతం మనకుంటుంది కానీ దేవునికి ఎందుకు ఉంటుంది? ఏవండి, ఒకళ్ళు తింటుంటే ఓరవలేని పక్షపాతం మనకుంటుంది, ఒకళ్ళు కొనుక్కుంటే మనకుంటుంది పక్షపాతం, ఒకళ్ళు అందంగా కనబడితే మనకుంటుంది పక్షపాతం, ఒకళ్ళు మంచి శారీ కట్టుకుంటే మనకుంటుంది పక్షపాతం, ఒకళ్ళు మంచి బట్టలు వేస్తే మనకుంటుంది పక్షపాతం, ఒకళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే మనకుంటుంది పక్షపాతం. మనిషి జీవితమే పక్షపాతం. పక్షపాతం కంటే పక్షవాతం అంటే బాగుంటుంది. ఏమండి, మనిషి జీవితమే పక్షవాతం అయిపోయిందండి. ఎదుటివాడు బాగుపడితే ఓర్చుకోలేని జీవితం, ఎదుటివాడు మంచిగా జీవిస్తుంటే తట్టుకోలేని బ్రతుకు, పక్షపాతం మనకుంటదండి. దేవుడికి ఎందుకు ఉంటుంది చెప్పండి పక్షపాతం? దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరిని ఒకరిని ఒక రకంగా చూసేవాడు కాదు. ఎందుకంటే మనందరం ఆయనకి సమానులమే. ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా ప్రేమ కలిగించేవాడండి, ప్రేమ చూపించేవాడు. ప్రియులారా, ఆయన ఎంత గొప్పవాడు! ఆయన మంచివారిని ఒక రకంగా, చెడ్డవారిని ఒక రకంగా కాదు. ఆయన భూమి మీద మంచివారు ఆయన పిల్లలే, చెడ్డవారు కూడా ఆయన పిల్లలే. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన తన సూర్యుని ఏం చేస్తాడు? చదవండి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో, మత్తయి సువార్త. బైబిల్ గ్రంథాన్ని మనం చూసి ప్రియులారా ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి ఆ వచనం, మత్తయి సువార్త దేవుని వాక్యములో 5వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. ఏమండి, సూర్యుడు మంచి వాళ్ళ మీదే ఉదయిస్తున్నాడా, చెడ్డవారి మీద కూడా ఉదయిస్తున్నాడా? ఏవండి, మంచివారి మీద ఉదయిస్తున్నాడు, చెడ్డవారి మీద ఉదయిస్తున్నాడు. సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడు? నీతిమంతుల మీదే కురిపిస్తున్నాడా, అనీతిమంతుల పొలాల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడా? మరి పక్షపాతి ఎట్లా అవుతాడు ఆయన? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల ఏ ఫలము కలుగును? చాలు,
చూసారా, మిమ్మల్ని మీరు ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఏం ప్రయోజనం? మీరు శత్రువులను కూడా ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు ప్రభు. ఆయన చెబుతున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని ఉదయింపచేస్తున్నాను, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా నేను వర్షాన్ని ఏం చేస్తున్నాను? కురిపిస్తున్నాను. మరి ఇప్పుడు దేవుడు పక్షపాతి ఎట్లా అవుతాడు చెప్పండి? దేవుడు పక్షపాత? కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు కూడా ఇలా మాట్లాడుతున్నాడు, ఏమోనండి దేవుడు అన్ని వాళ్ళకే దారాదత్తం చేస్తున్నాడు, నాకు మాత్రం ఏమి ఇవ్వట్లా. ఏంటంట? దేవుడట వాళ్ళ మీద ఉన్న కోపం వీళ్ళకి, వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం అండి. ప్రియులారా, ఆలోచించండి, దేవుడు వాళ్ళకే ఇస్తున్నాడట, వీళ్ళకి ఇవ్వటం లేదట. ఇవ్వండి, ఎందుకు ఇవ్వడండి దేవుడు? ఆయన మనందరినీ సమానంగా ఉండాలనే కదండి ఈ భూమి మీదకి పంపించాడు. సమానమైనటువంటి వరాన్ని ఇచ్చాడు ఆయన, సమానమైన జీవితం ఇచ్చాడు, సమానంగా ఉండాలనే దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనుషుడు ప్రియుల స్వార్థంతో సమానత్వాన్ని పోగొట్టుకొని నాది నాది అని అనుకుంటూ మనుషుడు సమానత్వానికి దూరమైపోయాడు తప్ప, దేవుడు మనుషులను చేసినప్పుడు మొదటి మనిషిని చేసిన తర్వాత మనుషులు విస్తరించిన ఆ విస్తరించినటువంటి మనుషులకు దేవుడు ప్రియులార సమానమైనటువంటి విధానాలు ఈ భూమి మీద ఇచ్చాడండి. గాలి సమానం, వెలుగు సమానం, కాంతి సమానం, ప్రియులార సూర్యుడు సమానం, వర్షం సమానం. ఏది సమానంగా చెప్పండి? ఈ భూమి మీద అందరికీ సమానంగానే ఇచ్చాడు. ఒకవేళ దేవుడు పక్షపాత అయితే నీతిమంతుల పొలం మీద 1 లీటర్ వర్షం ప్రియులార పంపించి అనీతిమంతుల పొలం మీద 100 గ్రాముల వర్షం పంపించాడు అనుకో, పంటలు పండుతాయా? ఏమన్నా ఉపయోగం ఉంటుంది దానివలన? ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఈ భూమి మీద మనము బ్రతకటానికి ప్రియులారా సమానంగా అందరి జీవితాలు ఉండాలనే ఉద్దేశంతో కేవలం వర్షం మాత్రమే కాదు, ఆ వర్షాన్ని నిలవపెట్టుకోవటానికి నదులను పెట్టాడు. ఆ నదులను ప్రియులారా ప్రాంతాలలో గుండా ఏం చేస్తున్నాడు? భూమి మీద పారింపచేస్తున్నాడు ఆయన. ఏవండి, ఆ నదులను పారింపచేస్తున్నాడు ప్రియులారా. ఈ రోజున ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి నదులను మీరు చూడండి. ఆ నదులన్నిటిలో నీరు ఎందుకు నిల్వ ఉంచాలి? ఆ నదులలో ఉన్నటువంటి నీరు ఎందుకు పారింప చేయాలి? ఎక్కడో ఒక చోట ఉంటే సరిపోతుంది కదా, పారేటట్లుగా ఎందుకు చేశాడో తెలుసా? ఆ నీరు ఒక్క చోటే నిలవ ఉండకూడదు. ఆ నిలవ ఉండకూడదు. ఒక్క చోటే నిలవ ఉందనుకోండి, ఆ నీరు ఎవరికి ఉపయోగం? అక్కడున్న వాళ్ళకే ఉపయోగం అండి. అది కొన్ని ప్రాంతాలను దాటుకుంటూ పారుతూ వెళ్ళిందనుకోండి, ఆ ప్రాంతాల వారందరికీ సమానం. చూసారా, దేవుడు ఎక్కడ కూడా పక్షపాతం చూపించలేదు. భూమి మీద జీవించే విషయంలో పక్షపాతం చూపించలేదు, గాలి విషయంలో పక్షపాతం చూపించలేదు, వర్షం విషయంలో పక్షపాతం చూపించలేదు, భూమి మీద స్థలాల విషయంలో పక్షపాతం చూపించలేదు. దేవుడు అది తన పిల్లలైన వారందరికీ సమానంగానే ఇచ్చాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఒకవేళ ఆయన ప్రేమించాడు అని అంటే మనిషి జీవితంలో ప్రియులారా ఆయన ప్రేమించినంతగా భూమి మీద ఎవ్వరూ ప్రేమించలేదు మనల్ని. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి ఆయన. మన మీద పక్షపాతం చూపించలేదండి ఆయన పక్షపాతి కాడండి. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడు, నాకు ఒక రకంగా నీకు ఒక రకంగా అనుకుంటున్నావేమో. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు, అలా అనుకోవద్దు, అది తప్పు. పక్షపాతం దేవుల్లో ఉండదు. ఇక్కడ అదే అంటున్నాడు పేతురు గారు, నోరు తెరచి మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి చెప్పండి? దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. ప్రియులారా, ఆయన ఎంత గొప్పవాడు. పక్షపాతి కాకుండా తన జీవితంలో ప్రియులారా ఆయన తన పిల్లల ఎడల ఎంత కృప కలిగిన వాడు. వచ్చేవారో చెప్పుకుందాం. ప్రియులారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాటలు వినాలి, దేవుని మాటలే బోధించాలి, దేవుని సంగతులే చెప్పుకోవాలి. వట్టి మాటలు మన భక్తిహీనులు చేస్తాయి. కొరుకు పుండు ప్రాకినట్టుగా మాటలు పాకుతాయి. అవి మనల్ని తీర్పులోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. అవి దేవునికి కాకుండా చేస్తాయి. వద్దు, ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టేయి, వట్టి మాటలు విడిచిపెట్టేయి. వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు. సరసోక్తులను విడిచిపెట్టేయి, పోకిరి మాటలు విడిచిపెట్టేసేయి, వెర్రి మాటలు విడిచిపెట్టేసేయి. నీ జీవితంలో ఆ దురద మాటలు విడిచిపెట్టేసేయి, కల్పన కథలు విడిచిపెట్టేసేయి. సత్యవాక్యం మీద మనసు పెట్టు.
సత్యవాక్యం మీద జీవితాన్ని నిలబెట్టు, సత్యవాక్యం మీద కట్టుకొని బ్రతుకు. అది నీకు దీవెన, అది నీకు దీవెన. అయ్యా, కల్పన కథల వైపు కాదయ్యా, నీ వాక్యం మీద నేను మనసు పెట్టి నీ వాక్యం మీదే నా జీవితాన్ని కట్టుకునేటట్టు చేయి నాయనా. అనేక సార్లు పడిపోతున్నానంటే వట్టి మాటల వలన, అనేక సార్లు నేను జారిపోతున్నానంటే పనికి మాలిన మాటల వలన, అనేక సార్లు నేను నీకు దూరం అయిపోతున్నానంటే ప్రభువా సరస్వక్తులు పోకిరి మాటల వలన ఆ పుండు ప్రాకుతుంది తప్ప, నాశనం చేస్తుంది తప్ప మమ్మల్ని బాగు చేయదు నాయన. ఆ పవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి సత్యవాక్యానికి లోపడతానయ్యా. సత్యవాక్యం మీదే నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. నీ ఎదుట సరైన విధానములో నేను బ్రతుకుతానయ్యని మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని, దేవుడు పక్షపాతి కాడని, తన ఎడల భయభక్తులు కలిగిన వారందరి ఎడల కూడా ఆయన తన కృపను చూపేవాడని మనము ఎరిగిన వారమై, ఇదిగో ఎవరినో చూసి నీ జీవితములో నీవు బలహీనుడువు కాక, నా బ్రతుకులో నేను దేవుని యొద్ద నుండి నేను ఇది పొందుకోవాలి, ఇలా నేను బ్రతకాలి, ఇలా నేను జీవించాలి, అందుకై నేనే దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేనే ప్రభు దగ్గర మోకరిస్తాను, నేనే ప్రభు దగ్గర నుంచి పొందుకుంటానని నువ్వు ప్రభువుని అడుగు. ఎందుకు ఇవ్వడు దేవుడు నీకు? ప్రభువుని అడుగు. ఎందుకు సహాయము చేయడు? ఎందుకు నిన్ను నిలబెట్టడు? వాక్యములో ఎందుకు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచడు? ఒక్కసారి ఆలోచించు, పరిశీలన చేద్దాం. మళ్ళీ మనము కట్టుకుందాం. వద్దు, మన బ్రతుకులు పాడు చేసే మాటలు వద్దు, మన జీవితాలు పాడు చేసే మాటలు వినొద్దు. భక్తుడైనటువంటి కొర్నేలి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుట మంచిదయ్యా, ప్రభువు నీతో ఏం చెప్పాడో అది వినటానికి మేము ఇక్కడ ఉన్నామయ్యా, మేము కూడుకున్నామయ్యా, అందుకే చెప్పయ్యా, దేవుని మాటలు వింటాం, దేవుని సంగతులు చెప్పయ్యా, దేవుడు ఏం చెప్పాడో చెప్పయ్యా, వింటాం. సిద్ధపడుతున్నాడు, మనము కూడా సిద్ధపడదాం. అయ్యా నీ మాటలే వినటానికి మేము ఇష్టపడతాం. మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు నాయన. ఇటలీ పటాలమనబడినటువంటి నాయన స్థలములో కొర్నేలి అనే ఒక నీతిభక్తుడు, ఒక భక్తిపరుడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు, తన ఇంటి వారందరితో కూడి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. తండ్రి, నీ మాటలు వినటానికి ఇష్టపడినట్లుగా మేము కూడా నీ మాటలు వింటూ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ వాక్యము చేత హెచ్చరిక చేయబడినప్పుడు సరి చేసుకొని జాగ్రత్త పడేవారిగా మమ్మల్ని చేయండి అయ్యా. నీ కొరకు బ్రతికింప చేయండి నాయన. నిత్య జీవాన్ని పొందుకొనుటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. క్రీస్తు ప్రభువారి ఆ శిలువ మరణాన్ని మేము జ్ఞాపకము చేసుకొని ప్రభు బల ఎద్దుకు రావటానికి సిద్ధపడుతున్నాం. తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రభు శరీరము, ప్రభు రక్తము మా ఎద్దుకు వస్తుండగా అయ్యా మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిశుద్ధత కలిగిన జీవితముతో నీ వాక్య సత్యములో కట్టబడిన వారుగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి. మా బ్రతుకులను నీలో ప్రభువా నిత్యము జీవించేవిగా ఫలించేవిగా ఉండనట్లు సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభుని క్రీస్తు పేరిట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.